విదేశీ మద్యం పట్టుబడింది. అక్కయ్యపాలెం 220 బాటిల్ విదేశీ మద్యాన్ని సీజ్ చేశారు. మద్యం విక్రయాలు చేస్తున్న తిరుపతి వెంకటేష్ రామయ్య పిళ్ళేని అదుపులోకి తీసుకున్నారు. 4310 నగదు, బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. 34 విదేశీ బ్రాండ్లకు చెందిన 220 లిక్కర్ బాటిల్ సీజ్ చేశారు. సీజ్ చేసిన మద్యం విలువ 15 లక్షలు ఉంటుందని చెప్పారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్. ఎక్సైజ్ సూపరింటెండెంట్ టాస్క్ ఫోర్స్ అని ఒక టీం ఉంది నా దగ్గర, హెడెడ్ బై ఏఎస్సి చెప్పడంతో ముసల్నాయుడు ఎస్ఐ ఆధ్వర్యంలో టీము వెరిఫై చేసి ఈవినింగ్ కల్లా తిరుపతి వెంకటేశన్ రామయ్య పిళ్ళై అనే అతను లిక్కర్ బాగా బాగా అమ్ముతున్నాడనేసి హ్యూజ్ క్వాంటిటీలో అమ్ముతున్నాడని వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు అతని అడ్రస్ ఎక్కడైతే గొడవన్ ఉందో ఆ గొడవని ట్రేస్అవుట్ చేసి లలితానగర్లో ఉన్న గొడవని ట్రేస్అవుట్ చేయడానికి అక్కడికి వెళ్తుండగా అప్పుడే ఇతను బయటకు వస్తున్నాడు. టూ వీలర్లో లిక్కర్ లిక్కర్ అతని కస్టమర్కి అమ్మడానికి తీసుకెళ్తుండగా ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఆ వెహికల్లో 4 బాటిల్స్ ఉన్నాయి. 4 బాటిల్స్తో పాటు అతన్ని దుబ్బులో తీసుకొని అతన్ని ఇంట్రాగేట్ చేస్తే పక్కనే అంటే జస్ట్ 2 మినిట్స్ అదే రూమ్లో హెవీ స్టాక్ స్టోర్ అంటే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అతను చెప్పడం మీదట ఆ రూమ్లో వెళ్ళి వెరిఫై చేయగా ఇంచుమించు 9 బాక్సెస్ అక్కడ ఉన్నాయి. ఆ బాక్సెస్లో అన్నీ సీల్డ్ అయి ఉన్నాయి, సీల్డ్ బాటిల్స్, అలాగే ఒక ట్రంక్ బాక్స్. ఇవన్నీ వెరిఫై చేస్తే దగ్గర మొత్తం టోటల్గా 34 బ్రాండ్లు అంటే వివిధ బ్రాండ్లు, రకరకాల బ్రాండ్లు అంటే లోయెస్ట్ నుంచి హైయెస్ట్ చూస్తే రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, బ్లూ లేబుల్ కానీ, ఇచ్చిన సమాచారం మేరకు చెన్నై అని అనిపిస్తూ ఉంది కానీ బట్ ఇది